చేసి లాగ్ బేస్ 3 8 ఇంటూ లాగ్ బేస్ 5 9 ఇంటూ లాగ్ బేస్ 2 125 యొక్క విలువను ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములాస్ ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం ఈ 2 ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. లాగ్ బేస్ ఏ బి ఈక్వల్ టు లాగ్ బి బై లాగ్ ఏ అనేది ఫార్ములా. అలాగే లాగ్ ఎం పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎం అంటే ఏదైతే పవర్ ఉంటుందో అది ముందరికి వస్తుంది, లాగ్ ఎం అనేది యాజ్ గా ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే లాగ్ బేస్ ఏ బి అనే ఫార్ములా మనకి ఫస్ట్ స్టెప్ లో యూజ్ అవుతుంది. ఇక్కడ లాగ్ బేస్ ఏ బి అంటే ఏ ఈక్వల్ టు 3 బి ఈక్వల్ టు 8 ఏ ఈక్వల్ టు 5 బి ఈక్వల్ టు 9 ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 125. లాగ్ బేస్ 3 8 అంటే లాగ్ బి బై లాగ్ ఏ కదా, లాగ్ 8 బై లాగ్ 3. నెక్స్ట్ లాగ్ 9 బై లాగ్ 5 ఇంటూ లాగ్ 125 ఇంటూ లాగ్ 2. ఇప్పుడు మనం ఈ లాగ్ 8 ఉంది, 8 ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకున్నామంటే 2 పవర్ 3 గా రాసుకున్నాం. 2 పవర్ 3 అంటే 2 ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది, 8 వస్తుంది. 2 2 4 4 2 8 కాబట్టి 8 దగ్గర మనం ఏం రాసుకున్నాం, 2 పవర్ 3 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ లాగ్ 3 అనేది యాసిడ్ రాసుకున్నాం. లాగ్ 9 అంటే 3 స్క్వేర్ గా రాసుకున్నాం. 3 3 9 బై లాగ్ 5 ఇంటూ 125 ని 5 పవర్ 3 గా రాసుకున్నాం. 5 పవర్ 25 దగ్గర మనం లాగ్ 5 పవర్ 3 ని రాసుకున్నాం బై లాగ్ 2. ఇప్పుడు లాగ్ 2 పవర్ 3 అనేది ఉంది. ఇక్కడ ఫార్ములా ఏముంది, లాగ్ ఎం ఎన్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎం ఉంది కదా, ఈ 3 పవర్ అనేది ఏమొస్తుంది ముందుకు వస్తుంది. 3 లాగ్ 2 బై లాగ్ 3 ఇంటూ 2 లాగ్ 3 బై లాగ్ 5 ఇంటూ 3 లాగ్ 5 బై లాగ్ 2. లాగ్ 2 క్యాన్సల్, లాగ్ 5 క్యాన్సల్, లాగ్ 3 క్యాన్సల్, లాగ్ 3 క్యాన్సల్, ఎందుకంటే డివైడ్ 3 2 6 6 3 18.